నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల దుశ్చర్యకు పాల్పడ్డారు. అయితే నారాయణపూర్ జిల్లా బిబ్రిపార గ్రామంలో అమర్ సింగ్ కుమేటి ఇంట్లోకి ప్రవేశించిన మావోయిస్టులు బైక్ దగ్ధం చేశారు. అమర్ సింగ్ కుమేటి కుటుంబం ప్రాణాలతో ఉండాలంటే గ్రామం విడిచి వెళ్లాలని హెచ్చరించారు. ఘటనా స్థలంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్టు అలాగే నార్త్ సబ్ జోనల్ బ్యూరో పేరుతో కరపత్రాలు వదిలేశారు. మావోయిస్టు చర్యతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి రవికిరణ్ మరింత సమాచారం అందిస్తారు. రవికిరణ్, ఇంకా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టుల కరపత్రాలు కలకలం సృష్టించాయి. అది అమర్ సింగ్ కుమేటి అనే గ్రామస్తుడు ఇంట్లోకి ప్రవేశించి అతని బైక్ కూడా నిప్పంటించిన మావోయిస్టులు ఆ తర్వాత ఆ ప్రాంతంలో లేఖలు కూడా విడుదల చేయడం జరిగింది. కొండగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దిద్రాపార గ్రామంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఘటనా స్థలం వద్ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నార్త్ సబ్ జోనల్ బ్యూరో పేరుతో కలపత్రాలు అయితే వదలడం జరిగింది. ప్రాణాలతో ఉండాలంటే అమర్ సింగ్ కుమేటి కుటుంబంతో సహా ఆ గ్రామాన్ని వదిలి వెళ్లాలని చెప్పేసి అక్కడ కరపత్రాలు అయితే పేర్కొనడం జరిగింది. కర్లాలోని దీద్రాపారాలో ఒక మోటార్ సైకిల్ నిప్పండించి తర్వాత ఈ కరపత్రాలు విసిరినట్టుగా స్థానికులు అయితే చెప్తున్నారు. సంఘటన జరిగిన ఇంట్లో వ్యక్తులు పోలీస్ శాఖల్లో కూడా పనిచేస్తుండడంతో వారి మీద అనుమానంతో వాళ్ళు సమాచారం లీక్ చేస్తున్నారన్న నేపథ్యంలో ఇలా చేసినట్టుగా తెలుస్తుంది. నిన్న రాత్రి ఒక నక్సలైట్ ఒక పోలీస్ ఇంట్లోకి బయట పార్క్ చేసిన బైక్ నిప్పంటించి తర్వాత కరపత్రాలు విసిరినట్టుగా అయితే చెప్తున్నారు. ఈ చర్య పరస్పర శత్రుత్వం వల్ల జరిగిందా లేక ఏదనేది ఇంకా కుటుంబ సభ్యులు కూడా అనుమానిస్తున్నారు. నారాయణపూర్ జిల్లాలోని దానా బరందర్లోని కర్లాగా గ్రామం నుండి ఈ సంఘటన అయితే చోటు చేసుకుని దీని మీద పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ కరపత్రాలు ఎవరు ఇచ్చారు, బైక్ ఎవరు నిప్పంటించారని దానిపై పూర్తిస్థాయిలో అయితే ఇప్పటికే దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి నక్సలైట్ పేరుతో నాటు కమిటీ పేరుతో ఉండడంతో మావోయిస్టులే కావాలని చేశారు. ఇక్కడ సమాచారాన్ని లీక్ చేస్తున్నారు ఈ కుటుంబ సభ్యుల నేపథ్యంలో ఆ గ్రామంలో వీళ్ళు ఉండొద్దు అని చెప్పినట్టుగా స్థానికులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం దీని మీద అయితే దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.